నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటన, 13 మందికి ఉపాధ్యక్ష పదవులు. ఏ పేరుతో ఇబ్బంది పెడితే సహించేది లేదు, ప్రజలను తిప్పుకోవద్దన్న మంత్రి పొంగులేటి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ విధంగా అధ్యక్ష, మనకున్నటువంటి ఇప్పటి వరకైతే సాగర్లో పెద్దగా నీళ్లు రాలా. పల్నాడు జిల్లా అయితే వర్షపాతం బాగా తక్కువ ఉంది. శ్రీశైలమే ఇంకా పూర్తి స్థాయిలో నీటి మట్టానికి ఇంకా చేరుకోలేదు అధ్యక్ష. ఆగస్టు ఆఖరి వరకు మనకి ఇంకా అవకాశం ఉంది నీరు వచ్చేటువంటి దానికి. ప్రకాశం కూడా వర్షపాతం పరిస్థితులు ఉన్నాయి. బాగా తక్కువ వర్షపాతం నమోదైనటువంటి దాంట్లో ప్రకాశం కూడా ఉంది, గుంటూరు కూడా ఉంది. ఆ విధంగా అధ్యక్ష, మనకి ఓవరాల్ చూస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ వర్షపాతం అనేటువంటిది కూడా మీడియాలో వచ్చేదాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి పోలవరం పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి కొంత నీరు డ్రా చేయబట్టి కృష్ణా నది కొంత మేరకు ఉపశమనం కలిగిస్తూ ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు వలన పట్టిసీమ ఆనాడు మనం ఏర్పాటు చేసుకోబట్టి మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా తిరిగి మళ్ళా కృష్ణానది నీరు నింపుకునేటువంటి అవకాశం రావటం వలన కొంత మేరకు ఆ ఆయకట్లో ఉన్నటువంటి వారికి కొంత ఉపశమనం కలుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క రైతన్న మీకోసం ద్వారా కూడా కొంత అవేర్నెస్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇన్సూరెన్స్ అనేటువంటి చాలా ముఖ్యం అధ్యక్ష. మేము కూడా ప్రభుత్వ పరంగా కూడా రైతులను కూడా అవేర్నెస్ తీసుకొచ్చాం. ఇన్సూరెన్స్ అందరూ చేయాలి, ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ఏ ఒక్క వాతావరణ పరిస్థితులను బట్టి ఇన్సూరెన్స్ చేసుకొని ఉంటే ఇన్సూరెన్స్ అయినా కొంత మేరకు ఆదుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి దాంట్లో టైం ఎక్స్టెండ్ కూడా చేశారు జూలై ఆఖరి వరకు. తర్వాత ఆగస్టు 15 వరకు వరి పంట వరకు మాత్రమే ఇచ్చారు. ఏది ఏమైనా అధ్యక్ష, రైతులు ఇంకా కొంత మేరకు చేయనటువంటి దాన్ని ప్రభుత్వం ఏ విధంగానైనా అవకాశం ఉంటే కాంపన్సేట్ చేసి ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో చేసి ఉంటే రైతులకు రేపు కొంత మేరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది నా యొక్క ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ హై రిస్క్ మండలాల అధ్యక్ష, ఇప్పుడు మాకైతే వచ్చే నెల తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమే వస్తుంది, త్రాగునీటికి వస్తుంది, పశుగ్రాసానికి కూడా ఇబ్బంది వస్తుంది. కొన్ని జిల్లాల్లో పశుగ్రాసం అందుబాటులో ఉంటుంది, కొన్ని జిల్లాల్లో పశుగ్రాసం అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ యానిమల్ హాస్టల్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది అధ్యక్ష. మేము గత ప్రభుత్వంలోనే యానిమల్ హాస్టల్ పెట్టాలనే ప్రపోజల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ పశుగ్రాసం కొరత వచ్చినప్పుడు యానిమల్ హాస్టల్స్ను కూడా మనం మళ్ళా మోటివేట్ చేస్తే కొంత మేరకు ఈ పశువులను కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ బోర్వెల్స్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో కొంతమంది అధికారులు, ఈ వోల్టా యాక్ట్ మీద పెట్టి పర్మిషన్లు ఇవ్వకుండా కూడా కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని కొంత లిబరలైజ్ చేయాలనేటువంటిది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ వోల్టా చట్టం ఉందని చెప్పి ఈ యానిమల్ హాస్టల్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది అధ్యక్ష. మేము గత ప్రభుత్వంలోనే యానిమల్ హాస్టల్ పెట్టాలనే ప్రపోజల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ పశుగ్రాసం కొరత వచ్చినప్పుడు యానిమల్ హాస్టల్స్ను కూడా మనం మళ్ళా మోటివేట్ చేస్తే కొంత మేరకు ఈ పశువులను కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ బోర్వెల్స్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో కొంతమంది అధికారులు, ఈ వోల్టా యాక్ట్ మీద పెట్టి పర్మిషన్లు ఇవ్వకుండా కూడా కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని కొంత లిబరలైజ్ చేయాలనేటువంటిది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ వోల్టా చట్టం ఉందని చెప్పి రైతుల్ని తిప్పుకుంటూ పర్మిషన్లు ఇవ్వకుండా, బోర్ పర్మిషన్ ఇవ్వకుండా, దానికి పవర్ కనెక్షన్స్ ఇవ్వకుండా డిలే చేస్తూ ఉన్నారు. వాటర్ అవైలబిలిటీ ఉన్న కాడ వీలైనంత వరకు గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియాలన్నిటిలో బోర్వెల్స్ పర్మిషన్స్ ఇచ్చి అటు పంటల్ని కాపాడుకునేటువంటి దానికి ప్రభుత్వం పూర్తి సహకారం ఇవ్వాలని కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష.
ఆ విధంగా ఈరోజు ఆర్ఎస్కేల ద్వారా కొంత అవేర్నెస్ తీసుకొచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా రైతు భరోసా కేంద్రాలు నిర్లక్ష్యం చేయకుండా రైతు భరోసా కేంద్రాలు ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో మనం ఈనాడు అలా కాకుండా ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం. అటు మైక్రో ఇరిగేషన్, అదేవిధంగా దీనివల్ల పరిశ్రమలు, దీని మీద ఆధారపడినటువంటి పరిశ్రమల్లో ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇటు వల్ల అనేక దుష్పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్న నీటితోటే ఎంత మేరకు పంటలను కాపాడగలం, ఎంత మేరకు వ్యవసాయ కూలీలకి ఉపాధి కల్పించగలం, ఏ విధంగా ఉన్న గ్రౌండ్ వాటర్లో బోర్వెల్స్ సపోర్ట్ చేసి పంటలను కాపాడగలం అనేటువంటిది ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఉన్న నీటితోటి తాగునీటికి ఎక్కడ సమస్యలు రాకుండా ఇప్పుడే 2 TMC సాగర్ నుంచి ఇవ్వమని ఇటీవలే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా త్రాగునీరు ఉన్నంతలో సాగునీరు, వేసిన పంటలను ఏ విధంగా కాపాడాలి, పశుగ్రాసం కొరత లేకుండా యానిమల్ హాస్టల్స్ కూడా ఏ విధంగా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. వీటన్నిటి పట్ల కూడా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సూచనలన్నీ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని, ఎల్నినో ప్రభావం సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎల్నినో ప్రభావంలో కూడా ప్రభుత్వ చర్యలు వలన ఉపశమనం కలిగేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని, రైతు కూలీల్ని, ప్రజల్ని ఆదుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. సాగునీరు చెప్పాను. రాగునీరు. కాలువ శ్రీనివాసులు గారు, చాలా పేర్లు ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు తొలి సమావేశం, అంటే తొలి రోజు సమావేశంలోనే రైతుల బాధలు, ప్రజల కష్టాలు, అట్లాగే తాగునీటి సమస్య పైన మాట్లాడవలసి రావడం దురదృష్టకరమైన. ప్రకృతిని మనిషి శాసించలేరు. ప్రకృతికి మనం అనుగుణంగా పనిచేయక తప్పదు. కాబట్టి ప్రకృతితో పోరాడే శక్తి మనిషికి లేదు. కాబట్టి ప్రభుత్వం సాధ్యమైనంత వరకు చేయగలిగిందంతా కూడా చేస్తూ ఉంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలతో రైతులను ఈ నెల 7 నుంచినే రైతన్న మీకోసం పేరుతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను రైతులకు తెలియజెప్పి వాళ్ళల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఎల్నినో అంటేనే అందరికీ భయం. సూపర్ ఎల్నినోతో ఇంకా భయానకమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన రాయలసీమలో అయితే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో పంటల సాగు పూర్తిగా తగ్గిపోయింది. మా అనంతపురం జిల్లాలో ఇప్పటికే కేవలం 49% మాత్రమే రైతులు విత్తనాలు వేశారు అధ్యక్ష. మొత్తం 3,43,394 హెక్టార్లు నార్మల్ సోయింగ్ ఏరియా ఉంటే ఇప్పటికే 168,532 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. దాంట్లోనూ వేరుశనగ ప్రధానమైన పంట అధ్యక్ష. అనంతపురం జిల్లాలో వేరుశనగ కూడా ఇప్పటికే వాడిపోతుంది అధ్యక్ష. చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పంటల బీమాకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు అధ్యక్ష. దాదాపు 6,30,000 హెక్టార్ల విస్తీర్ణానికి రైతులు పంటలకు బీమా చేసుకుంటే దాంట్లో వేరుశనగే 1,70,000 హెక్టార్లలో బీమా చేసుకున్నారు. ఇంకోటి కంది మా దగ్గర ఎక్కువ వేస్తారు. అది కూడా అంటే మొత్తం మీద రాష్ట్రంలో 1,50,000 హెక్టార్లకు కందికి కూడా బీమా చేసుకున్నారు. కానీ ఇది పంట పెట్టుబడులకు లేదా పంట పండితే ఆదాయం వచ్చేదానికి ఒకవేళ పరిహారం వచ్చినా దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రాయలసీమకు ఎప్పుడు కష్టం వచ్చినా ఒక రక్షకుల్లాగా ఆదుకునే మనస్తత్వం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కరువు రాయలసీమకు కొత్త కాకపోయినా శతాబ్దాల కాలంగా రాయలసీమను కరువు పట్టి పీడిస్తున్న తొలిసారిగా ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వచ్చు అని నిరూపణ చేసిన గొప్ప చరిత్ర చంద్రబాబు నాయుడు గారి సొంతం. అందుకనే కష్టం వచ్చినప్పుడు
రైతులు ప్రజలు ఆయన వైపు ఆశగా ఎదురు చూడడం ఆనవాయితీగా మారుతా ఉంది. ఇప్పుడు ఎప్పుడూ లేనంత కష్టం వచ్చింది అధ్యక్ష. విత్తనాలు సక్రమంగా పడలేదు, 50% భూముల్లో కూడా విత్తనం పడలేదు, పడిన విత్తనం సక్రమంగా మొలకెత్తలేదు, మొలకలు పైన ఈరోజు అవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, మాడిపోతూ ఉన్నాయి. దానివల్ల పెద్ద ఎత్తున ఈ సంవత్సరం పంట నష్టపోయే ప్రమాదం వచ్చింది. దానికి తోడు తాగునీటి సమస్య కూడా తీవ్రంగా నెలకొని ఉంది. మా జిల్లాకు ఏకైక జీవనాధారము తుంగభద్ర ఎగువ కాలువ అధ్యక్ష. తుంగభద్ర రిజర్వాయర్లో ఎప్పుడూ లేనంత మొట్టమొదటిసారిగా నా దగ్గర దాదాపు 60 సంవత్సరాలు ఏ సంవత్సరం ఎంత నీళ్ళు వచ్చింది అని రికార్డులు ఉన్నాయి. అవి పరిశీలన చేస్తే ఈ సంవత్సరం రెండోసారి అధ్యక్ష తుంగభద్ర రిజర్వాయర్ చరిత్రలో రెండోసారి ఇంత తక్కువ, దాదాపు 100 టీఎంసీలు 98 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని